హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది డేట్ అయితే కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్. ఈ నెల 25 నుంచి 28వ తేదీ ఈ మధ్య అయితే మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయింది ఫ్రెండ్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో ఈ సెకండ్ లిస్ట్ని విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ నెల 25 నుంచి 28వ తేదీలో విడుదలవుతుంది. అంటే 1 డే అటు ఇటు లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే 25 నుంచి 29 లోపలైతే విడుదల అవ్వచ్చు. అంటే సర్వర్ మెయింటెనెన్స్, సర్వర్ లైన్ బిజీ అవ్వచ్చు కదా, సో దానివల్ల 1 డే అయితే లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈవినింగ్ టైంలో రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. 7, 8 ఆ టైంలో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతున్నారు, సెకండ్ లిస్టులో తక్కువ పర్సెంటేజ్లో ఉంటే కనుక మనకు జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. అంటే వస్తుంది ఫ్రెండ్స్. మనకి 90 అబోవ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. మన తెలుగు స్టేట్లో 90% అబోవ్ ఉంటే మాత్రమే జాబ్ వస్తుంది. సో దానికంటే తక్కువ ఉన్నా కూడా వస్తుంది. బట్ నార్త్ ఈస్ట్ స్టేట్లో అయితే మనకి తక్కువ పర్సెంటేజ్ ఉన్న వస్తుంది. అంటే 70, 60, 80 ఇలా ఉన్న మనకు నార్త్ ఈస్ట్లో వస్తుంది. మన తెలుగు స్టేట్లో అయితే మాత్రం కంపల్సరీ 90% ఉండాలి ఫ్రెండ్స్. 90 అబోవ్ ఉంటేనే మనకు వస్తుంది. అయితే మనకు మన తెలుగు స్టేట్లో అయితే కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 95 నుంచి 100 ఉంటే కన్ఫామ్గా అయితే మనకైతే జాబ్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.